పేరుకు రెండక్షరాలే. మనిషి పాలటి మాత్రం మృత్యుపాశం. గాలికి కొట్టుకుపోయే ప్రాణి. మనిషి జీవిత కాలాన్ని శాసించగల సత్తా దాని సొంతం. అదే దోమ. మశకమంటూ మనిషి చులకనగా చూసే జీవి. ప్రపంచం మొత్తానికి పెను సవాలు విసురుతోంది. జబ్బులు తెస్తూ డబ్బులు లాక్కొని పోతోంది దోమ. రాష్ట్రంలో దోమలు దడపుట్టిస్తున్నాయి. ప్రాణాల్ని శీతల పానీయంలా పీల్చేస్తున్నాయి. దోమ చిన్నదే, అది సృష్టిస్తున్న విలయం మాత్రం పెద్దది. దోమపోటుకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రాణరక్షణ కోసం యుద్ధం చేస్తున్నారు. ఇందుకోసం వాడుతున్న వస్తువులు కాయిళ్లు, బ్యాట్లు, స్ప్రేలు, రీపెల్లర్లు, క్రీములు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. ఇవన్నీ రసాయనాలతో తయారు కావడం మనిషికే ముప్పుగా మారుతోంది. దోమల సంగతి దేవుడెరుగు. చక్కగా ఉన్న ఆరోగ్యం కాస్త గాడి తప్పుతోంది. కొత్త సమస్యలను సృష్టిస్తోంది. దోమల నియంత్రణకు ప్రజలు తెచ్చుకుంటున్న మందులు జేబుకు చిల్లు పెట్టడమే కాదు, ఆరోగ్యానికి పొగబెడుతున్నాయి. దోమలను తరమడానికి పైరిథ్రిన్ అనే రసాయనాన్ని, సువాసన కోసం పాలీసైక్లిన్ హైడ్రోకార్బన్ అనే మందును కాయిళ్లలో కలుపుతారు. ఆ పొగ నుంచి వెలువడే కణాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో కలిసిపోతున్నాయి. తలనొప్పి, వికారం, కళ్ళు తిరగడం, కళ్ల వెంబడి నీరు కారడం, ఎరుపెక్కడం, ఎలర్జిక్ బ్రాంకైటిస్ వంటి లక్షణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు చదువుకునే టైంలో మేము రాత్రంతా మేల్కోవాలనుకున్నా కూడా వాటితో మేము సావాసం చేయాల్సి వస్తుంది. గుడ్ నైట్ కాయిల్స్ ఏవైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి వాడాల్సి వస్తుంది. కొంతవరకు మనకి సొల్యూషన్ కనిపించినా దీనివల్ల ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ప్రస్తుతానికి మనకి ఒక 50% ఇవి ఇచ్చిన 50% మనకి హానిగానే ఉంది. దీనివల్ల ఇంకేమైనా సొల్యూషన్ దొరికితే బాగుండనిపిస్తుంది. ఈ హౌస్ హోల్డ్ పెస్టిసైడ్స్ అయినటువంటి ట్రాన్స్ఫ్లూథ్రిన్, డిట్రాన్సెలెథ్రిన్, బ్రోమోడైలిన్, సైపర్మెథ్రిన్ వంటి కొన్ని రకాల కీటకనాశులని మన గృహాల్లో వచ్చేటువంటి ఎలుకలు, బొద్దింకలు, దోమల నివారణకి వాడటం జరుగుతుంది. మరి ఈ కీటకనాశనలు ఇన్సెక్టిసైడ్ యాక్ట్ 1968 రూల్స్ 71 క్రింద వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా వీటి వ్యాపారం చేసేటువంటి డీలర్లు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ నుంచి అనుమతి తీసుకుని వారి వద్ద లైసెన్స్ పొంది మాత్రమే వ్యాపారం చేయవలసి ఉంటుంది. దోమలతో హడలెత్తుతున్న జనం అందుబాటులో ఉన్న అన్ని మందులు, పరికరాలు కొంటున్నారు. విపణిలోకి కొత్త ఉత్పత్తి ప్రవేశించడమే తరువాయి చాలా త్వరగా అమ్ముడవుతున్నాయి. వాటితోనైనా దోమలు చస్తాయేమోనన్నది జనం ఆశ. ఒకేసారి చీమల పుట్టలోకి వచ్చేస్తుంటాయి, అన్నీ ఒక దగ్గర చేరి కడిచేస్తుంటాయి. గతంలో ఈగలు కనిపించాయి పల్లెటూరులో, అలా ఈగల ఏకం దోమలు మన చుట్టూ తిరుగుతున్నాయి. దోమలు వచ్చేసి రీఫిల్స్ వాడుతున్నా సరే అది తాత్కాలికంగా కానీ పూర్తి నివారణ మాత్రం లేదు. ఆ కాయిల్ పెట్టడం వల్ల చిన్నపిల్లలకి కానీ లేదా ముసలి వాళ్ళకి కూడా దగ్గెక్కువైపోతుంది. ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఆరోగ్యరీత్యా, ఆర్థికంగా అన్ని విధాలుగా ఫేస్ చేయవలసి వస్తుంది. కనీసం కంటి నిండా నిద్ర ఉంటే కదా ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యం రీతి ఉండాలంటే నిద్ర లేకపోతే గొప్ప బాధ ఉందండి. చూడడానికి కూడా భయం వేస్తుంది మాకు. విపరీతమైనటువంటి ఈ దోమలు కొట్టడం ఒక ఎత్తు, తర్వాత గీ 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 అనే సౌండ్ ఒక ఎత్తు. నెట్లు వేసుకున్నా సరే దోమలు అలాగ వచ్చేస్తున్నాయి. కొద్ది తలుపు తీసినా సరే వచ్చేస్తున్నాయి. సాయంత్రం 5:30 నుంచి కూడా ఇంట్లోనే దొంగల వల్ల ఎలా భయపడుతున్నామో దోమల కోసం కూడా అలా భయపడి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. నెట్స్ ఇంట్లో కూడా నెట్స్ యూజ్ చేయడం బెటర్. ఇలాంటి వేపరైజర్స్, కాయిల్స్ డెఫినెట్గా పిల్లలకి హాని చేస్తాయి కానీ మెయిల్ చేయవు. దోమల గురించి అయితే గతంలో వచ్చేసరికి చాలా వరకు ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. బట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే గుడ్ నైట్ అవన్నీ సేల్ బాగుంది. బట్ దోమల ఎఫెక్ట్ వల్ల దోమల బ్యాట్లు కూడా బాగా సేల్ ఉంది. గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో దోమల నియంత్రణకు సంబంధించిన ఉత్పత్తులు కోకొల్లలుగా పెరిగాయి. దోమల బెడద మాత్రం తగ్గలేదు. ఇందుకు కారణం ఆ రసాయనాలను కూడా దోమలు తట్టుకుంటున్నాయి. రసాయన ఘాటు పీల్చిన ప్రజలు మాత్రం అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. సో మన చుట్టుపక్కల పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకొని ఎక్కడో కూడా నీరు నిలవ వండుకునేలాగా చూసుకుంటే, ఎందుకంటే దోమలు నిలవ ఉన్న ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెడతాయి. సో అవి గుడ్లు పెట్టినప్పుడు అవి పిల్లలు అయితే ఆటోమేటిక్గా దోమల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అవి గుడ్లు పెట్టడానికి మనం ప్లేస్ లేకుండా చేయగలిగితే ఆటోమేటిక్గా దోమలు బాగా తగ్గుతాయి. పాయిజన్కి ఇంకోటేమో ఊపిరితిత్తులు పాడవటానికి రెండు విధంగా మనకి ఈ దోమలు చంపటం కంటే ఇది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చి కొంతమంది సఫర్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బయట అన్నది అవాయిడ్ చేయడం అన్నది ఆల్వేస్ బెటర్. కానీ క్రీమ్స్ అన్నవి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో దానికి బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే
మనం మస్కిటో నెట్ యూజ్ చేయడం. అదే కానీ ఆఫీసెస్లో కానీ లేదంటే స్కూల్స్లో పిల్లలకి వాళ్ళకి ఎలాగ సాక్స్లు వేసి షూ వేస్తారు కాబట్టి చాలా వరకు మనం ఆ మస్కిటో బైట్ని అవాయిడ్ చేయొచ్చు. సాధారణంగా జూన్, జూలై మాసాల్లో దోమల ద్వారా వ్యాపించే జ్వరాలు ఎక్కువగా వస్తుంటాయి. దోమలు ఆ స్థాయికి చేరకముందే గుడ్ల దశలోనే వాటిని నిర్వీర్యం చేయాలి. ప్రభుత్వం అందించే మలాథియాన్, పైరిత్రిన్ వంటి రసాయనాలను ఇందుకోసం వినియోగించాలి. పారిశుధ్యంపై ప్రతి కుటుంబం అవగాహన కలిగి ఉండాలి. మలేరియా జ్వరానికి కారణం ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి. రోగి శరీరంలో ఈ సూక్ష్మజీవులుంటాయి. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడదోమ రోగిని కుట్టి రక్తంతో పాటు సూక్ష్మజీవులను కూడా పీల్చుకుంటుంది. ఆ దోమ ఇతరులను కుట్టినప్పుడు వారికి మలేరియా సంక్రమిస్తుంది. మలేరియా అనుమానం ఉంటే రక్త పరీక్ష వెంటనే చేయించాలి. రక్త పరీక్ష చేసే సదుపాయం రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ లభిస్తుంది. దోమలను అరికట్టేందుకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు డబ్బును ఆదా చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. మనం విడిచిపెట్టే కార్బన్ డయాక్సైడ్కు దోమలు ఆకర్షితమవుతాయి. అందుకే గాలి బాగా వీచే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని నిద్రించాలని వైద్యులు చెబుతున్నారు. వేప నూనె, కొబ్బరి నూనెను సమపాళ్లలో చర్మంపై రాసుకుంటే దోమలు దరిచేరవు. ఇంట్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో కాఫీ డికాషన్ చల్లడం ద్వారా దోమల గుడ్లను నిర్వీర్యం చేయొచ్చు. యూకలిప్టస్ ఆకురసం, నిమ్మ నూనెను వాడినా మసకాలు దరిచేరవని వైద్య పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. పూజకు వాడే కర్పూరం వెలిగించినా దోమలు పారిపోతాయి. ఇంట్లో తులసి మొక్కలను పెంచుకోవడం ద్వారా దోమలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. దోమల నివారణకు ఉన్న సహజసిద్ధ మార్గాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి వెదజల్లే ఘాటు వాసన దోమలకు పడదు. వెల్లుల్లి రెబ్బలను మధ్యకు తుంచి ఇంటి ద్వారాలు, కిటికీల వద్ద ఉంచితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. లావెండర్ అనే పరిమళం వెదజల్లే మొక్క, సిట్రోనెల్లా అనే గడ్డిజాతి మొక్క కూడా దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి. నిత్యం మన ఇంట్లో దొరికే పుదీనా ఆకులు, నూనె కూడా దోమల నివారణకు సమర్థంగా పనిచేస్తాయి. దోమలు కొట్టకుండా మనం కర్పూరం కానీ ఆయుర్వేదిక్ ప్రకారం కర్పూరం అది ఆ నూనెలో కలిపి మనకి ఒంటికి రాసుకున్నా రాదు. లేదంటే కర్పూరం ముద్దని మనం ఓపెన్గా పెట్టి రూమ్లో పెట్టుకున్నా కానీ అది ఎయిర్ ప్యూరిఫైర్గా ఉండి ఆ స్మెల్కి కూడా దోమలు రాకుండా ఆయుర్వేదంలో ఉన్నాయండి. మలేరియా సంబంధించింది వస్తే మలేరియాకి ఆయుష్ 64 అని మన సెంట్రల్ రీసెర్చ్ డ్రగ్ ఒకటి ఉందండి. అది ఒక 10 రోజులు అట్లా డైలీ 3 ట్యాబ్లెట్స్ చొప్పున ఒక 10 days వేసుకుంటే మలేరియా తగ్గిపోతుందండి. అట్లాగే డెంగ్యూ అన్నది దానికి కూడా మనం బొప్పాయి ఆకు, ఒక ఆకుని మొత్తం పెద్ద ఆకు అంతా తీసుకొని దాన్ని ఒక 5 రోజులు తాగితే దానివల్ల కూడా డెంగ్యూ నివారణ చేసుకోవచ్చు. ఎప్పుడైతే సరిగ్గా మనం టైం లేకుండా, స్నానం సరిగ్గా లేకుండా మనం అంతా హరిబరి అయిపోయేటప్పటికి శరీరం నుంచి దుర్గంధం ద్వారా ఎక్కువగా దోమలు అట్రాక్ట్ అయ్యి అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ యొక్క చిన్న సమయం వెచ్చించి కొద్దిగా ఎక్కువ సమయం కనుక ఈ యొక్క పాతకాల పద్ధతులు రాక తైలంతో నువ్వుల నూనె, చందనము, పసుపు, ఇంకా అనేక వేప నూనె ఇలా వాటితో మనం స్నానం కరెక్ట్గా ఆచరించినట్లయితే దీని నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది. విపణిలో ఉన్న దోమల మందుల సంస్థలకు పోటీగా కొన్ని నకిలీ సంస్థలు పుట్టుకొచ్చాయి. నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ప్రజలు వాటిని జాగ్రత్తగా గమనించాలన్నది నిపుణుల సూచన.